వినాయక హాస్పిటల్ యాజమాన్యం దైవ సేవకుల పట్ల ఒక చక్కని ఉదార స్వభావం కలిగినటువంటి హాస్పిటల్గా ఉంది. డాక్టర్ గారు మనకి ఇచ్చినటువంటి అభయం ఏంటంటే, మీ సంఘాల్లో కానీ మీ దైవ సేవకులకు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా మా సేవలు ఉపయోగించుకోండి. మీకు ఏ విధమైనటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్కి సంబంధించినటువంటి వాటిలో మేము ఎంతవరకు తగ్గించి చేయగలము అంతవరకు ఖచ్చితంగా తగ్గించేస్తాం. మీరు రిఫర్ చేస్తే ఖచ్చితంగా మేము తగ్గిస్తాం, చాలా జాగ్రత్తగా చూస్తాం, మా సేవలు ఉపయోగించుకోండి అని చెప్పారు డాక్టర్ గారు. వారి తరపు నుండి జోయల్ క్రిస్టఫర్ గారు, ఈయన కూడా మన ఆత్మీయులే, వినాయక హాస్పిటల్ యొక్క సేవల గురించి చెప్తారు, వినండి. మీ అందరి ముందు ఇలా నిలబడి మా హాస్పిటల్ గురించి చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇస్మాయిల్ గారికి, ప్రజలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను అండి. మాది వినాయక హాస్పిటల్ భీమవరం రాము స్వీట్స్ ఆపోజిట్లో ఉంటుందండి, ఆ సందులో ఉంటుంది. ఇది 50 బెడెడ్ హాస్పిటల్ అండి. 4 ఫ్లోర్లు, ఇంకో 5వ ఫ్లోర్ వేస్తున్నారు. ఇందులో ప్రస్తుతం ఉన్న డాక్టర్లు వచ్చి 6 అండి. 6లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పెడియాటిక్, ఆర్థో, గైనిక్, యూరాలజీ. ఇవి కాకుండా మన డిసెంబర్లో మళ్ళీ కార్డియాక్, న్యూరాలజీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అంటే మొత్తం 8 మంది డాక్టర్లతో హాస్పిటల్ నడపబడుతుంది. ప్రస్తుతం అయితే 6 ఉన్నారండి. 6 కూడా మంచి సేవలు అందిస్తున్నారు. జనరల్ మెడిసిన్ మంచి ఎక్సలెంట్ డాక్టర్ ఉన్నారు. జనరల్ సర్జన్ వచ్చి మా గజపతి రాజు గారు, ఆయన హాస్పిటల్ ఓనర్ గారు. ఆయన భార్య దివితేజ గారు, ఆవిడ గైనిక్ అనమాట. ఏ విధమైన రిస్క్ సర్జరీ అని కూడా చేస్తున్నారు మన దగ్గర. గైనిక్ అయితే టిపికల్ కేసెస్ అన్నీ కూడా మన దగ్గర అవుతాయి. 24 గంటల లోపు ఏదైనా సరే మనకి అన్నీ కూడా మన దగ్గర జరుగుతాయి. అది కాకుండా యూరాలజీ, కిడ్నీకి సంబంధించి వ్యాధులు, తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చినా కూడా మన దగ్గర అవుతాయి. అలాగే ఆర్థో, మోకాళ్ళ మార్పిడి, యాక్సిడెంట్ కేసులు ఏదైనా కూడా మన దగ్గర ఆర్థో అవుతాయి. పెడియాటిక్ ఉంది, చిన్నపిల్లల విభాగం. చిన్నపిల్లల విభాగంలో 2 డాక్టర్లు ఉన్నారు మనకి. నియోనాట్లు, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి మన దగ్గర సర్వీస్ అందిస్తారు. అయితే మన హాస్పిటల్లో ఇన్సూరెన్స్లు, అన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి మన దగ్గర, అన్నీ కూడా అవుతాయి. అన్ని టీపీఐ ఉన్నది మన దగ్గర, క్యాష్లో అవుతుంది. మీరు మా సేవల్ని మీ 24 గంటలు మన దగ్గర హాస్పిటల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఏ టైం అయినా రావచ్చు. మీరు వచ్చే ముందు మీరు ఇస్మాయిల్ గారికి ఫోన్ చేసినా, లేదంటే నా నెంబర్ ఇస్తాను, నా నెంబర్కి ఫోన్ చేసినా మీరు స్పందించి డాక్టర్ గారిని ఏర్పాటు చేస్తాను. మీకు ఏ విధమైన లేట్ లేకుండా చూస్తాను. హాస్పిటల్లో నా నెంబర్ చెప్తాను, ఒకసారి రాసుకోండి. 9121 661 777 అండి. ఇది నా నెంబర్ అండి. నేను హాస్పిటల్ మేనేజర్ని. అలాగే ఏపీసీపీఐ గురించి తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో పాటు ఇలాగే మీ మధ్యలో కలిసి నేను మా హాస్పిటల్ గురించి మీతో కలిసి పంచుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి మా అందరికీ వందనాలు చేస్తున్నాను.